సామ్యూయేలు రెండవ గ్రంథం 20వ అధ్యాయం 22వ అధ్యాయం 20వ వచనం. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. అంతకాలం చెప్తాం. నేను ఆయనకి ఇష్టను కనుక నేను ఆయనకు ఇష్టడను ఆయన నన్ను తప్పించు. ఆయన నన్ను అందరం అందాం మళ్ళీ ఒకసారి. నేను ఆయనకి ఇష్టను కనుక నేను ఆయనకి ఇష్టని కనుక ఆయన నన్ను తప్పించును. ఆయన నన్ను తప్పించు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఒక శ్రేష్టమైన విషయాన్ని దేవుని సన్నిధిలో తన అంతరాత్మ, తన హృదయ స్పందన, తన మనస్సాక్షి, తన హృదయపు లోతులో నుంచి ఇస్తున్న ఒక చక్కటి స్టేట్మెంట్ ఏమిటంటే, నేను ఆయనకి ఇష్టడుని. అందరి మాట అందామా? నేను ఈ పూట మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, మనం ఎంతమంది ఉన్నామని ముఖ్యం కాదు, మనం దేవునికి ఎంతమంది ఇష్టలుగా ఉన్నాం. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు దేవునికి ఇష్టలమేనా? సంఘంలో 10 మంది ఉంటే 10 మంది దేవునికి ఇష్టలేనా? దేవుని సన్నిధిలో లోకంలో ఎవరి దృష్టికో ఎవరికో ఇష్టలుగా బ్రతకాలనే ప్రయత్నాలు మాని ఇక నుంచైనా నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి అనే ఆలోచన ప్రభు మనందరి జీవితాల్లో కలగచేయును గాక. ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు. నువ్వంటే నాకు ఇష్టమని, నేనంటే నీకు ఇష్టమని, నేను నీకు ఇష్టంగా ఉండాలని, నీవు నాకు ఇష్టంగా ఉండాలని మానవులు ఎన్నో సత్సంబంధాలలో ఒకరికొకరు ఇష్టపడుతూ ఇష్టాయిష్టాన్ని తెలియపరుస్తూ తర్వాత మధ్యలోనే కాలదన్నే వ్యక్తులు చాలామంది లోకంలో ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో వాక్యం సెలవిస్తుంది, మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనం అందరం ఇష్టలుగా దేవుని సన్నిధిలో మార్చబడదాము దాకా. ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఆ భక్తుడు దావీదు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రభువా, నేను నీకు ఇష్టడునయ్యా. అందరూ ఏమంటారండి? నేను నీకు ఇష్టడునయ్యా. ప్రభువా, నేను నీకు ఇష్టడునయ్యా. మనం దేవా నేను నీకు ఇష్టం అని చెప్తున్నాం. మరి దేవుడు చెప్తున్నాడా నువ్వు నాకు ఇష్టడువే? దావీదు గురించి దావీదు చెప్పాడు, దావీదు గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13:22. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూసారా, అక్కడ దావీదు నేను దేవునికి ఇష్టని అంటున్నాడు. ఇక్కడ దేవుడు దావీదు నాకు ఇష్టడా. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవునికి ఇష్టం అనే మనస్సాక్షి మనకు ఉండాలి. అదే సమయంలో దేవుడు కూడా చెప్పగలరు, నువ్వు నాకు ఇష్టడువే. నేను భక్తుడని చెప్పుకుంటే కుదరదు. ఆయన చెప్పాలి, ఈయన నా భక్తుడు. నా భక్తుడు యోబు సంగతిని యోబు చెప్పుకుని నేను మహాభక్తుడిని. మనం అందరం కూడా చాలాసార్లు నేను చాలా భక్తుడిని, నాలాంటి సేవకుడు ఎవరు లేడు, నాలాంటి భక్తుడు ఎవరు లేని అనుకుంటాను. ఆయన అనుకోవాలి, ఆయన నా సేవకుడు, నా భక్తుడు. అలాగే దేవుని సన్నిధిలో నేను దేవునికి ఇస్తుని అని దావీదు చెప్పడంలో దావీదుకు దేవుడు కూడా దావీదు విషయంలో ఏమంటాడంటే, అతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రెండు ప్లస్ మైనస్ కలిస్తేనే ఫ్యాన్ అంటే తిరిగిద్దో, ప్లస్ మైనస్ కలిస్తే లైట్ అంటే తిరిగిద్దో. మనం చెప్పేదానికి దేవుడు చెప్పేదానికి ట్యాలీ అవ్వాలి. కొంతమంది వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతుంటారు, కానీ దేవుడు వాళ్ళ గురించి అలాంటి సాక్ష్యం చెప్పరు. దేవుని సన్నిధిలో దావీదు నేను దేవుడికి ఇష్టం అంటున్నాడు, దేవుడు కూడా అదే సమయంలో వాడు నాకు ఇష్టడు అంటున్నాడు. మనం ఎలాగో దేవుడికి ఇష్టలుగా మార్చబడాలి, మనల్ని కూడా దేవుడు ఇష్టపడాలి. మన కొరకు ఇష్టపడ్డాడు, మనల్ని ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని ఇంకా ఇష్టపడుతూనే ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో మనమే దేవుడికి ఇష్టలుగా ఉన్నామా లేదా అని మన అంతరాత్మను పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో మార్చబడదాము గాక. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టడు కనుక వాక్యం ఏమి రాయబడిందంటే, నేను ఆయనకి ఇష్టడు కనుక నన్ను తప్పించను. ఆమె చదవా. ఇష్టడికి ₹1 కోటి ఇచ్చిందా, ₹1,00,000 ఇచ్చిందా? ₹1,00,000 ₹1,00,000 కంటే ఎక్కువ ఉన్నతమైనది ఆశీర్వాదం ఏంటంటే తప్పించబడటం. అందరి మాట అంటే మనకు కావాల్సిన శిక్ష నుంచి మనం తప్పించుకోవాలి. దేవుని సన్నిధిలో దావీదుని అనేక రకాలుగా విషపు చూపు చూపుతున్నాడు. సౌలు అన్నంలో విషం పెట్టి చంపాలని చూసాడు.
చాటుకు ఏట ఈసిరి చంపాలని ఎన్నో ప్రయత్నాలు కుక్కను తరిమినట్టు తరుగుతున్నాడు దావీదుని సౌలు. ఎన్నో సార్లు తరుముతూ చంప ప్రయత్నాలు చేసిన సౌలు చేతిలో దావీదు పడకుండా దేవుడు దావీదుని తప్పించుకుంటూ వచ్చాడు. ఆమేన్. మనము కూడా దేవునికి ఇష్టమైతే మనకి ఈ లోకంలో కోట్ల రూపాయలు బిల్డింగ్లు, మరుగే మొక్కలు, ఎదిగే మొక్కలు మనకు ఉన్నా లేకపోయినా తప్పే పెద్ద ఇదేం లేదు. కానీ మనం సాతాను సంబంధమైన ఊరిలో నుంచి, ఎందుకంటే వాక్యం ఇలా రాయబడి ఉంది, గర్జించు సింహం వలె సాతాను ఎవడు మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వాడి బారిన పడకుండా మన దేవుడు మనల్ని తప్పించునుగాక. ఆనాడు దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నందుకు తప్పించినట్టుగా సాతాను సంబంధం, ఇహలోక సంబంధమైన సైతాను అనేక కుటుంబాల్లో దిష్ట వేసుకొని, లోకంలో దిష్ట వేసుకొని, సంఘంలో దిష్ట వేసుకొని, కుటుంబాల్లో దిష్ట వేసుకొని ఎవరిని మింగుదామా అని వాడు అనేక రకాలు గర్జిస్తూ తిరుగుతున్నాడట. అయితే సాతాను చేతుల్లో, సాతాను కబంధ హస్తాలకి మనం చేరువవ్వకుండా మనం దేవునికి ఇష్టం కనుక ఆయన మనల్ని తప్పించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం కాస్త లోతుగా ధ్యానిస్తే పౌలు జీవితంలో కూడా, పౌలు కూడా ఒక సందర్భంలో అంటాడు, సింహముల నోట పడకుండా దేవుడు నన్ను తప్పించాడు అన్నాడు. నాకు అనిపించింది పౌలు గారికి ఎక్కడ సింహాలు వచ్చినాయి, దానియేలుని తీసుకెళ్ళి సింహాల కొండలో వేశారు. మరి పౌలు ఎక్కడ సింహాలు ఎదుర్కొన్నాయి అంటే, సింహాలు కాదు, భౌతిక సంబంధమైన అడవిలో తిరిగే సింహాలు కాదు, క్రూరత్వం కలిగిన, మనస్తత్వం కలిగిన వ్యక్తుల నోట పడకుండా, చేత పడకుండా, వాళ్ళ దాడిని పడకుండా పౌలు గారిని దేవుడు తప్పించాడని తిమోతి రాసిన పత్రికలో ఆ సాక్ష్యాన్ని విందాం. మొదటి తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడాలని నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి. భౌతికమైన సింహం పౌలుకి ఎదురవలేదు. సింహము లాంటి క్రూరత్వం కలిగిన చీల్చి చండాలే మనుషులు తన సేవలో, తన ఆత్మీయతను ఎదురయ్యారు. అందుకే దేవుడు అంటున్నాడు, పౌలు అన్నాడు, ఆయన నా పక్షమును నిలిచి కొన్నిసార్లు బలహీనులైన వారు అంటారు, ఎవరున్నా నా పక్షాన, ఎవరు లేకపోయినా నా దేవుడు ఉన్నాడయ్యా నా పక్షాన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఎప్పుడు బలహీనులమో అప్పుడు దేవుడు తన బాహుబలమును చాపి ఆయన మన పక్షమున, నీ పక్షమున ఉన్న సంగతి నీ కనులు కనపడకపోవచ్చు, కానీ ఎదుటకున్న నీ శత్రువుకి మన పక్షాన ఉన్న దేవుడు కనపడేటట్టుగా చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. పౌలు గారికి ఆ విషయం గుర్తుపెట్టాడు. ఆయన నా పక్షమున ఉండి అన్ని జనులకు సువార్త పూర్ణంగా ప్రకటించబడు నిమిత్తము క్రూరత్వం కలిగిన పౌలు గారిని చంపంది అన్నం తినం అని ఒట్టు పెట్టుకున్నారట 40 మంది. అన్నపానములు వాడిని చంపితే కానీ మేము అన్నపానములు ముట్టం అని ఒట్టు పెట్టు. అలాంటి మనుషులు క్రూరత్వం కుట్ర నుంచి పౌలు గారి పక్షాన దేవుడు ఉండి పౌలుని సింహాల నోట నుంచి తప్పించినట్లుగా మన దేవుడు కూడా ఈ లోక సంబంధమైన శత్రువులు, కొన్నిసార్లు శత్రువులు ఎక్కడో ఉండరో, మన ఇంట్లోనే ఉంటారు. మన పాలోళ్ళే, మన ఇంటి పక్కోళ్ళే, మన కులపోళ్ళే, మన మతపోళ్ళే, మన వాడోళ్ళే అంటుంటారు కదా. ఎవడో కదా, ఎవడో మావోడే మీవడే మీకు శత్రువు. ఒక్కొక్కసారి కన్న కొడుకే శత్రువుగా మార్చబడతాడు. ఒక తల్లి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని ఒడిగిపోతుంది. ఏంటంటే కొడుకు వాడు కత్తి పట్టుకొని చంపుతాను వస్తున్నాడు. కన్న కొడుకు ఎవడో శత్రువు కాదు, కడుపును ముట్టేలో ఒక్కొక్కసారి శత్రువులుగా మార్చబడిపోతుంటారు. అయితే దేవుడు, మనం దేవునికి ఇష్టమైతే ఆయన మన పక్షాన మనకు విరోధంగా ఆడుతున్న ఏ నేలకు కూడా ఎవరైతే విరోధంగా కుప్పుకుంటారో వారు మన పక్షము వాయినట్లుగా ఆయన మన పక్షాన ఉండి వారి నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. ఆమె చదువుమా. హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక విచిత్రమైన మాట నాకు కనిపించింది. దేవుడు తప్పించేవాడు కదా, ఒక దైవజనుడిని, ఒక భక్తుడిని సింహాన్ని నోటికి అప్పగించాడు. ఆయన తప్పించే దేవుడు ఎందుకు అప్పగించాడు? మార్గాన్ని తప్పి తిరిగాడు. ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, పలానా గ్రామానికి వెళ్ళు, పలానా మాటలు, నా మాటలను తెలియచెప్పి అక్కడ నువ్వు అన్నపానం ముట్టకూడదు, వెళ్ళిన మార్గాన్ని కాకుండా వేరొక మార్గాన్ని గుండా రావాలి అని చెప్తే ఆ ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి
దేవుడు చెప్పినట్టుగానే యవన ప్రాయంలో ఉన్నాడు, దేవుని స్వరాన్ని వినే ఆత్మీయత ఉంది, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పగలిగిన గొప్ప ఆత్మీయుడే. వెళ్ళాడు ఆ గ్రామంలో ఆ ప్రజలకు చెప్పవలసిన మాట చెప్పి బయలుదేరి వెళ్తున్నాడు అంతే. ఈ లోపల ఆ ఊరిలో ఉన్న ఒక ముసల ప్రవక్త ఈ విషయాన్ని తెలుసుకొని పరుగు పరుగున ఆ యవన ప్రవక్త దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పి, దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు మా ఇంటికి వచ్చి అంత అన్నం తిని సేద తీసుకుని వెళ్ళు అన్నాడు. పాపం ఈ యవనస్తుడు గుర్తించలేకపోయాడు, ప్రలోభాలకి గుర్తించలేక, దేవుడు నాకు నిన్న మాట్లాడాడు, ఆ గ్రామానికి వెళ్ళమన్నాడు, వాక్యం చెప్పమన్నాడు, చెప్పవలసింది చెప్పేశాను, అక్కడ అన్నపారాలు ముట్టుకోవద్దు అన్నాడు కదా, వెళ్ళిన మార్గం గుండుగా ఇంకో మార్గం గుండా రమ్మన్నాడు కదా, మళ్ళీ ఏది కింద చెప్తాడని యోచన లేకుండా ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆయన కూడా ప్రవక్తే సరే అని ఇంటికి వెళ్ళి ఆడు పెట్టిన అన్నం తిని చేయి కడుక్కుంటుంటేనే ఆ ముసలి ప్రవక్త మీదకి ఎవడైతే ప్రలోభ పెట్టాడు వాడి మీదకి వాక్కు వచ్చి, నేను చెయ్యొద్దన్న పని చేసింది కనుక మార్గమందు నీ కొరకు సింహం ఉంచి ఉంది అని. ఆ యవన ప్రవక్త భయపడిపోయాడు, మార్గాన్ని వెళ్ళిపోయాడు. సింహం ఈ భక్తుడిని చంపి పట ఎముకలు కొరికి ఆడ పెట్టింది, గాడిని మాత్రం పొరపాటున టచ్ చేయలేదు. వాక్యం నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, సింహాల నోటి నుంచి తప్పించాడన్న పౌలు ఈ రాజుల గ్రంథంలో ఈ ప్రవక్తని ఎందుకు సింహాలకు అప్పచెప్పాడు? దేవుని మాటను ధిక్కరించి, దేవుని మార్గాన్ని విడిచి, ఎవరో పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయి, ఈ రోజుల్లో చాలామంది సాతానుకు అబద్ధం, మంచి భక్తులే సంఘంలో భక్తిహీనంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, భక్తులకి ఏమైంది ఇలాంటి పరిస్థితులు అంటే వాళ్ళు ప్రలోభాలకు లొంగిపోతున్నారు. ఎవరో చెప్పిన వాటికి మాకు తెలవదా, మేము ఎరగమా, ఇది ఎప్పటి నుంచి ఎట్టుంది, ఎప్పటి నుంచి అట్టుంది, మేము ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం అన్న మాటలకి, ప్రలోభాలకి లొంగిపోయి దేవుని మార్గాన్ని విడిచి తిరిగిన ప్రవక్తని సాతానుకి, సింహానికి దేవుడు అప్పగించేసి. ఇంకా బైబిల్లో మనం గమనిస్తే కొత్త నిబంధనలో కూడా పౌలు గారు అపవాదికి కొంతమందిని అప్పగించేసాడు. దేవుడు, దైవజనుడు అపవాదికి అప్పగించే పరిస్థితులు మన జీవితంలో రాకుండా మనం దేవునికి ఇష్టమై ఉండి సాతాను సంబంధమైన ప్రతి దాడి, ప్రతి ఒత్తిడి నుంచి తప్పించబడే బిడలుగా మనం అంతా మార్చబడదుము గాక. ఆయన సన్నిధిలో రాబోయే ఉగ్రత, రాబోయే తరాలు, రాబోయే రోజులు హానికరమైనవి, భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. జరగబో వాటిని అన్నింటినీ తప్పించుకోవాలి, కానీ వాటి గురి కాకూడదు. యేసుప్రభు అన్నాడు, జరగబో వాటిని తప్పించుకున్నట్టుకు మీరు ఎల్లప్పుడూ శక్తి గలవారుగా ఉండండి, దేవునికి ఇష్టలుగా ఉండండి. రాబోయే ప్రతి విధమైన ఉపద్రవము నుంచి, కరువుల నుంచి, ఇరుకుల నుంచి, దాడుల నుంచి మనము దేవునికి ఇష్టలుగా ఉంటే ఖచ్చితంగా అదుగో ఆనాడు దావీదుని తప్పించినట్లుగా మన దేవుడు మనల్ని తప్పించగలడు. గట్టిగా ఆమేనమ్మా. పాత నిబంధనలో రాయబడిన ఆ యవన ప్రవక్త వలె అపోస్తలుడైన పౌలు గారు కొందరిని సాతానికి అప్పగించినట్లుగా మనం సాతానికి అప్పగించబడకూడదు, తప్పించబడాలంటే ఒకటే కారణం, మనం అందరం దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. ఆమేన్. అదే దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇస్తును కనుక ఆయన నన్ను తప్పించు. ఈ మాట మనందరి హృదయాల్లో స్థిరపరచబడిపోవాలి. నేను దేవునికి ఇస్తుని, దేవుడు నన్ను తప్పిస్తాడు. ఎక్కడ ఇరకాటంలో పడకుండా, ఎక్కడ ఇరుకులో పడకుండా, ఆయన నా కాలు చిక్కుకోకుండా నన్ను తప్పించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అదే కీర్తన అక్కడ అంటాడు, నేను యెహోవాని ఆధారం చేసుకుని ఉన్నాను కనుక ఆయన ఎక్కడా చిక్కులో పడకుండా నా కాళ్ళను తప్పించువాడు ఆయనే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం దేవునికి ఇష్టమైనప్పుడు మన దేవుడు మనం తప్పిస్తాడు. రెండోదిగా, మనం దేవునికి ఇష్టమైనప్పుడు మనకు సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడంట. బైబిల్లో రాయబడి ఉంది, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలందరూ పరలోకం నుంచి వచ్చిన చెప్పిన వర్తమానం ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇష్టులైన వారికి సమాధానం. అందరి మాట అనండి, ఇష్టులైన వారికి సమాధానం. మరలా అనండి, ఎట్లా అనండి, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, మనం సమాధానంగా ఉన్నామా? సమాధానం అనుభవిస్తున్నామా? సమాధానకరమైన పరిస్థితులే జీవితంలో ఉన్నాయా?
కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే సముద్రం వలె. సముద్రం చూడండి, ఎప్పుడు నెమ్మదిగా ఉండదు. ఏదో ఒక అల రావాలి పోవాలి. నెమ్మదిగా ఉన్న దాఖలు సముద్రానికి ఉండవు. అయితే నది ఎంతో నిమ్మలంగా, మన గంగకేరు చూడండి, ఇది నది, సముద్రాలు వేరుగా ఉంటాయి. ఆ గంగలో ఎప్పుడో ఫుల్ గేట్లు ఎత్తి తప్ప ఆ నీళ్ళు కూడా పెద్ద ఉరట్లే బావు, చల్లగా ఎత్తిపోతున్నాయి. పెద్దగా భయం పుట్టించే సముద్రంలో రేగినట్లుగా అలలేవు రేగో. నీళ్ళు నిమ్మలంగా పోతాయి. ఒకరు బాగా ఎక్కువైంది అనుకో, పైకి ఎక్కేది కూడా నెమ్మదిగా పైకి ఎక్కుతుంది. కానీ పెద్దగా అలదడే ఉండదు. మన కుటుంబాల్లో కూడా బైబిల్ రాయబడి ఉంది, తన బిడ్డలైన వారికి నది వల్లే నేను నా సమాధానాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే సమాధానాన్ని దేవుడు నదితో పోల్చాడు. మన కుటుంబాలు సముద్రంలో అలజడలాగా, ఒక అలపోతే ఇంకొక అలజడి, ఒకటి ఇంకొకటి వచ్చేటట్లుగా ఉండకూడదు. మనం దేవునికి ఇష్టమైతే నది వలె డివైన్ దైవికమైన సమాధానాన్ని ప్రభు మన హృదయాలలో, కుటుంబాల్లో ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. మనం ఏ విధమైన అలజడుల చేత, ఏ విధమైన కలవరాల చేత కలవరపరచబడి ఆందోళనకు గురి కాకుండా దైవికమైన దేవుని సమాధానాన్ని, దేవునికి ఇష్టలైన వారికి పరలోకం నుంచి దేవదూతలు దిగివచ్చి యేసు ప్రభు జన్మించినప్పుడు చెప్పిన శుభవర్తమానం అదే. ఆయనకి ఇష్టలైన వారికి, మనం ఈ లోకంలో మనుషులకు ఇష్టగా కాదు, ఎవరికో కన్నోళ్ళకో కట్టుకున్నోళ్ళకో ఈరోజు ఇష్టపడిన రేపు మనం చేదరించుకుంటారు. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుని కొరకు మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అనే ఒక గొప్ప తీర్మానం, ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప మనసు కలిగిన వ్యక్తులమైతే ఖచ్చితంగా దావీదుని దేవుడు ఎలా తప్పించాడో మనల్ని కూడా ప్రభు తప్పిస్తాడు. ఆయనకి ఇష్టం కనుక మనం ఈ లోకంలో ఆయన సన్నిధిలో ఉన్న సమాధానకరమైన పరిస్థితిని, కలవర కొండలో గుట్టలు మన పక్క కూలిన, కీర్తనక్కడ అదే అంటాడు, కుడి పక్కన 10,000 మంది, ఎడమ పక్కన 1,000 మంది కూలిన అపాయం ఏదియు మన ఎద్దకు రాదు. ఎందుకు? మనం దేవునికి ఇష్టం కనుక, ఆయన మనం ఇష్టపడుతున్నాడు కనుక, మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం కనుక మనల్ని తప్పిస్తాడు. తప్పించిన దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా. అయితే మరి దేవునికి ఇష్టలు ఎలా ఉంటారు, ఎవరి ఇష్టలు అనే విషయాన్ని 1-2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మనమందరం దేవునికి ఇష్టమైతే, మరలా చెప్తున్నాను, మనల్ని దేవుడు తప్పిస్తాడు. మనకి సమాధానాన్ని 10 మంది ఎట్లాగైనా పోని, నువ్వు దేవునికి ఇష్టడు కాబట్టి నీ కుటుంబంలో, నీ వ్యక్తిత్వంలో ఎటువంటి కలవరం లేకుండా సమాధానకరమైన పరిస్థితులను దేవుడు కలగజేస్తాడు. ఆమేన్. మరి ఎవరు దేవునికి ఇష్టలు? మనం బాప్తిసం పొందాం, మారుమనసు పొందాం, సంఘానికి వస్తున్నాం, ఇష్టం అయిపోయినా బాప్తిసం పొంది మారుమనసు పొందాలి, దాంట్లో పొందాలి, సంఘ సభ్యత్వాన్ని, సంఘంలో చేర్చబడాలి. ప్రభు మనల్ని ఆకర్షించుకున్నాడు, తన కృప ద్వారా మనం రక్షించాడు. అయితే రక్షించబడిన మనము దేవుని సన్నిధిలో ఆయన ఇష్టలుగా మార్చబడాలంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. 2 విషయాలను మీకు తెలియపరుస్తాను. మొదటి విషయం చూడండి, సామెతలు 11వ అధ్యాయం 20 వచ్చింది. సామెతలు 11:20. మూర్ఖ చిత్తుడు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలుగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? నాకు ఈ మాట ఉదయకాలం చదువుతుంటే, ధ్యానిస్తుంటే హృదయం అంతా పరవశించింది. మనం అందరూ యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. కొంతమంది మూర్ఖుడు వాడు మూర్ఖుడు రా, ఆమె మూర్ఖులయ్యా, ఆ జోలికి పోమక్కని అంటారు. చూడండి, మూర్ఖులు చూశారు మీరు ఎవరైనా? చూసారా? నేనైతే చాలా మందిని చూసాను. ఆ మూర్ఖులు చూసి నా తలగైపోయి. దేవుని సన్నిధి మూర్ఖ చిత్తులుగా ఉండకూడదు. నేను పట్టిన దానికి 3 కాలు అనకూడదు. కొంచెం ఆలోచించండి, యోచించండి. మూర్ఖంగా మాట్లాడకండి, మూర్ఖంగా ప్రవర్తించకండి. మూర్ఖ చిత్తులు దేవునికి హేయులు, దేవునికి ఇష్టలుగా మార్చబడి. ఎవరి దేవునికి ఇష్టలు? యథార్థవంతుడు. ఏంటి యథార్థత? ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో, కన్ఫెస్ చేయి. తెరిచిన పుస్తకం
తెరిచిన పుస్తకం అనండి మాట. తెరిచిన పుస్తకం. మన ఫోనే మన ధ్యానం, మన లాక్లు మన కొట్టి, మన సీక్రెట్ మన కొట్టి, ఇంకెక్కడ యథార్థత? ఫోన్ వస్తే బయటకు పోయి మాట్లాడుతున్నావు, భార్య దగ్గర మాట్లాడాలి, అది యథార్థవంతుడా? ఒక ఫోన్ ఎత్తి సీక్రెట్గా మన దగ్గర కూడా తెచ్చారు, అక్కడ కొంతమంది విశ్వాసం మాట్లాడుతూ నవ్వొస్తే వినపడదు, ఇంకేం వినపడదు. ఇది యథార్థత? పక్క ముట్టోడు కూడా వినపడనంత రహస్యం ఏంటది? తెరిచిన పుస్తకం లాగా యథార్థవంతుడు దేవునికి ఇష్టం. భర్తకు తెలవకుండా మాటలు, భార్యకు తెలవకుండా మాటలు, పక్కన రోజులకి వినపడకుండా మాట్లాడుకుంటే నువ్వు యథార్థవంతుడే? యథార్థవంతుడు ఎట్లా తెలుస్తుంది మనకి? వాళ్ళ శాస్త్రాలను బట్టి తెలుస్తుందట. చూడండి, అదే సామెతలో ఉంది 12వ అధ్యాయం, 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియపరచబడును. అందరూ ఆమేనమ్మా. నేను యథార్థవంతున్నా కాదా అనేది నా శాస్త్రాలను బట్టి మీ సంఘానికి అర్థం కావాలి. మీరు యథార్థవంతులా కాదా అనేది మీ శాస్త్రాలను బట్టి అర్థమైపోతుంది. బాలుడు నుంచి పెద్దోళ్ళే కాదు, బాలుడు కూడా, పిల్లలు కూడా అసలు వీళ్ళు ఎవరురా, పిల్లలు మంచోళ్ళ చెడ్డోళ్ళు అనేది వాళ్ళ శాస్త్రాలను బట్టే. బైబిల్ వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. జరుగుతున్న విషయాలు ఆత్మ ప్రేరణతో సొలొమోనుతో రాయించిన సామెతలు ఇవి. బాలుడు నడత సైతం శుద్ధమైనదో యథార్థమైనదో కాదో, అసలు వాడు యథార్థవంతుడా కాదా అనేది వారి శాస్త్రాలను బట్టి తెలియపరచబడుతుంది. నేను మిమ్మల్ని అందరిని అడిగే ప్రశ్న, నాతో సహా నేనేసే ప్రశ్న ఏంటంటే, మన శాస్త్రాలు ఎట్లా ఉన్నాయి? యథార్థమైన శాస్త్రాలేనా? పిల్ల శాస్త్రాలు చేయమాకండ్రా అంటారు. అనండి ఒకసారి ఏమంట, పిల్ల శాస్త్రం ఎట్లుంటాయి? తెలవదు మీకు? చేయలేదు పిల్ల శాస్త్రాలు. ఇప్పుడు వాడు కూర్చుని లేచి అది పిల్ల శాస్త్రం. అలా అమ్మ దగ్గరికి అలా దగ్గరికి పిల్ల శాస్త్రం. సంఘంలో పిల్ల శాస్త్రాలు చేయకూడదు. పౌలు గారు అంటాడు, పెద్దవాడిని అయితే పెద్దవాడి వలె యోచిస్తున్నాను, పెద్దవాడి వలె ప్రవర్తన. పిల్ల శాస్త్రాలు మానేశారు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో మనం దేవుడికి ఎవరు ఇష్టలు అంటే, యథార్థవంతులు దేవునికి ఇష్టలు, మూర్ఖ చిత్తులు దేవునికి కోపం హేయం. ఇప్పుడు యథార్థవంతులు ఎడ తెలుస్తుంది? వారి శాస్త్రాలను బట్టి. అంటే శాస్త్రాలు అంటే వాడికి భాష అండి, వారి క్రియను బట్టి, వారి ప్రవర్తన బట్టి. ఇప్పుడు మన ప్రవర్తన యథార్థంగా ఉందా? లేకపోతే మన శాస్త్రాలు యథార్థవంతులని ఎదుటి వారు అంచనా వేయగలుగుతున్నారా? వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉంది. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనం తప్పిస్తాడు, సమాధానాన్ని కుటుంబంలో అనుగ్రహిస్తాడు. ఎటువంటి ఆపద నుంచైనా, ఎటువంటి ఉరుల నుంచైనా, ఆపత్కాల ముందు నమ్మదగిన వాడు ఆయన, తప్పించువాడు. మన కాళ్ళు ఎక్కడ చిక్కులో పడకుండా, ఎవరి చేతుల్లో పడకుండా, ఎవరి వశము కాకుండా మన దేవుడు మనం తప్పించడం ఒక శక్తిమంతుడు. అయితే మనం ఆయన ఇష్టలుగా మార్చబడాలి. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే యథార్థం ఉన్నది ఉంటుంది. ఒకసారి దైవజన్ ఏసన్ గారు ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఒక పాస్టర్ గారి దగ్గర ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాడు. నెలకు ఒకసారి సేవకుల మీటింగ్ జరిగింది. సేవకులందరూ ఆ సేవకుల మీటింగ్కి రావాలి. ఇంకొక పక్క గ్రామంలో ఉన్న దైవజనుడికి ఆరోగ్యం బాగోక ఆయన ఇవ్వవలసిన దశభాగాన్ని ఈ ఏసన్న గారికి ఇచ్చి, అన్నా నేను రాలేకపోతున్నాను, సెంటర్ పాస్టర్ గారికి చెప్పండి, ఇగో ఈ కానుక, నా కానుక కూడా అన్నగారికి అయ్యగారికి ఇవ్వండి అని ఏసన్న చేతిలో పెట్టాడు. ఏసన్న గారు వచ్చాడు, కూటంలో పాలు పొందాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక పెద్ద పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకొని కానుకిస్తున్నాడు. కానుకిచ్చేటప్పుడు ఏసన్న గారి కానుక ఉంది, ఆయన ఇచ్చిన కానుక. ఈయన ఏం చేశాడంటే 2 కానుకలు కలిపి ఏనే ఇచ్చినట్టుగా, ఏనే పెద్ద కానుక ఇచ్చినట్టుగా ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయిన కానుంచి ఆయన మనసు ఒక రకంగా నిందిస్తుంది, నువ్వు చేసిన తప్పు. ఆయన కానుక కూడా నీ కానుకలాగే సేవకుడికి ఇచ్చింది. అంటే ఇంత కానుక ఇచ్చాడు ఈ తమ్ముడు అని
ఆ సేవకుడు మనం నువ్వు పొందాలా? మరి ఆ సేవకుడు ఇవ్వాలి, అది నీ కాను కాదు కదా అని మనస్సు తన్ని గద్దిస్తుంటే తట్టుకోలేక ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇందాక నేను కానుపించాను కదా, ఆ కానుక అంతా నాది కాదు, పలానా పాస్టర్ గారు పలానా గ్రామంలో ఉన్నాయన, నేను రాలేక ఆ కానుక నాకు ఇచ్చాడు, నేను నా కానుక ఆయన కానుక కలిపి నీకు ఇచ్చానయ్యా అంటే ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఏసన్నా అది నువ్వు ఇందాక చెప్పాల్సింది, ఇప్పుడు కాదు నువ్వు చెప్పాల్సింది. అంటే తన యథార్థత అనేది ఏమైపోయింది, కోల్పోయింది. అయితే బైబిల్లో ఒక మాట రాయబడింది, యథార్థవంతుడు, చూడండి ఆ మాట, సామెతల పుస్తకం 21వ అధ్యాయం 29వ వచనం, చాలా మంచి మాట. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటారు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచు. అది యథార్థవంతుల యొక్క లక్షణం. తను తెలుసో తెలవకో ఏదో అందరిలాగా ఇచ్చేసాడు, కానీ తన ప్రవర్తన, తన మనస్సాక్షి తను గద్దించినప్పుడు దైవజనుడు ఆ మాట మొహం ముడుచుకోలేదు, సరే నేను తప్పు చేశాను అని తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు. మన చదువు మాట, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. అది యథార్థవంతుడని ఎలా గుర్తుపడతాం మనం అంటే, నీ ప్రవర్తన చక్కపరుచుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇందాక చెప్పుకుండాల్సిందయ్యా, ఏంది ఇప్పుడు చెప్తున్నాను కానీ ముఖం మార్చుకోలే, ఎప్పుడైతే చెప్పాగా ఏమైనా చెప్పుకొని ఉన్నాను అట్లా ముఖం మార్చుకోవట్లా, తను సరి చేసుకుంటాడు. తన మనస్సాక్షి తను గద్దించిన దానికి, దైవజనుడు అన్న మాటకి ఎంతో పశ్చాత్తాపడు. అరే చిచ్చి, అనవసరంగా నేను అలా ఇచ్చున్నాను, చెప్పకుండా ఇచ్చాను, నా కానుకున్నట్టుగా ఇచ్చానని తన ప్రవర్తనని, తన జీవితంలో జరిగిన ఆ మిస్టేక్ని సరి చేసుకున్నాడే కానీ ముఖం మార్చుకొని ఏనేంది అట్టన్నాడు, ఏనేంది ఎట్టన్నాడని సంఘాన్ని, సావాసాన్ని విడిచిపెట్టినాడు కాదు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు ఎట్టున్నారు తెలుసా? ఒక సేవకుడు సంఘంలో వాక్యం పెరుగులో హెచ్చరిస్తే ఎంతమంది సరి చేసుకుంటున్నారు, ఎంతమంది చక్కపరుచుకుంటున్నారు. నా సేవకుడు నా గురించి మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నా ప్రవర్తన సరిగా లేదు, నేను సరి చేసుకోవాలి, నేను చక్కపరుచుకోవాలని ఆలోచన ఎంతమందికి ఉంది? ముఖం మార్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయ్యగారు మా గురించి చెప్తున్నారు, 10 మందికి చెప్పి అయ్యగారిని బదనం చేశారు. యథార్థవంతుడు దేవునికి ఇష్టడు, మూర్ఖుచితుడు ముఖం మార్చుకున్నాడు మూర్ఖుడు. కొంతమంది ముఖం మార్చుకొని తిరుగుతున్నాడు, అదొక రకమైన ముఖం. యజబేలు భర్త పేరు ఆహాబు మొహం మార్చుకున్నాడంట, హామాను ముఖం మార్చుకున్నాడంట. ముఖం మార్చుకున్న అందరూ భక్తిహీనులే, మూర్ఖులే. ఆహాబు ఎలా అంటాడు, హామాను ఎలా అంటాడు, నాబోతు అనేవాడు ఎలా అంటాడు, నాబాలు ఎలా అంటాడు, ముఖం మార్చుకుంటాడు. మనం ముఖం మార్చుకునే మూర్ఖుల్లాగా ఉండకూడదు, ప్రవర్తన సరి చేసుకునే యథార్థవంతులుగా మార్చబడాలి. ఆమె చెబుదామా? నేను నా దేవునికి ఇస్తున్నా కనుక ఆయన నన్ను అసలు ఈ మాటని మర్చిపోలేకపోతున్నాను. కొన్నిసార్లు నేను ఒక్కొక్కసారి మనుషులు మాయోపు చేతితో చిక్కుపోతాను. ప్రభా ఎట్లా ప్రభా, నేను అనవసరంగా ఈ మనిషికి మాట చేశాను, నన్ను తప్పించిన ఆయన అన్నప్పుడు ఎన్నో సందర్భాలు తప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మనం తప్పిస్తాడు. ఎలాంటి మనుషులు క్రూరత్వం కలిగిన వ్యక్తులు మన దగ్గరికి వచ్చినా వారు భార్యలు పడకుండా మన దేవుడు మనం తప్పించడం శక్తిమంతుడై ఉన్నాడు. మనం దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. ఎవరయ్యా ఇష్టలు? యథార్థవంతులు, దేవునికి ఇష్టలు. మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన శాస్త్రం మార్చుకోవాలి. వాక్య సంబంధమైన క్రియలుగా మనం కలిగి ఉన్నప్పుడు యథార్థవంతులు, దేవునికి ఇష్టలు కనుక ఎట్లాంటి బాధలు రావట్లేదు. యథార్థవంతులకు వచ్చే బాధలు ఎన్నో ఉన్నాయి. యథార్థవంతును బలపరచడానికి లోకమంతటా కనుదృష్టి సంచరిస్తుందంట. ఆయన కనుదృష్టి మనం చూస్తుంది నీలో ఉన్న యథార్థతను బట్టి. యథార్థవంతుడు ఇంత కలిపి సంపద నివాసం చేస్తాడు. ఆమె చెప్దామా? యథార్థవంతులకి చీకట్లో వెలుగు కలుగుతుంది. కొంతమంది కుటుంబాలు చీకటమయమైపోతారు. ఏందిరా ఈ చీకటి కారణం అంటే యథార్థత లేదు. యథార్థంగా మనం జీవించినప్పుడు ఒకవేళ చీకటి అలుముకున్నా ఆ చీకటిని, మరణ ఛాయల్ని దేవుడు వెలుగు ఛాయలుగా మారుస్తాడు. అటువంటి శక్తివంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఎదుట యథార్థవంతుడిగా మనం బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం. భార్యాభర్తల మధ్య యథార్థంగా ఉండండి, సంఘంలో యథార్థంగా ఉండండి. ఎక్కడ ఏ పని చేసినా యథార్థంగా చేయండి.
మూర్ఖ చిత్తులాగా మాట్లాడకండి, మూర్ఖ చిత్తులాగా యోబు భార్యలాగా యోచించకండి. మనం యథార్థ పరులమైతే హిజ్కియా ఒక చిన్న రోగంతో బాధపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, ప్రభువా యథార్థముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావో నన్ను జ్ఞాపకం చేసుకుని. అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియా రోగాన్ని తగ్గించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, హిజ్కియా చేసినట్టు మనం చేయగలుగుతామా? అయ్యా యథార్థంగా నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా అనగలుగుతామా? ఒకవేళ అందరు కాకపోయినా కొందరు అన్నా కానీ అది అబద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే యథార్థత లేదు. ఎక్కడ యథార్థత? ఇంటికాడ, పడక కాడ, ఇంటికాడ, సంఘంలో, సమాజంలో ఎక్కడ మనం యథార్థంగా ఉన్నాం? అన్ని విషయాలలో యోబు అదే అంటున్నాడు, యథార్థవంతుడు ఊజు దేశం అంతట్లోనే నా యథార్థత నేను ఏమాత్రమును విడిచిపెట్టను. అందుకే యోబు మొదట కలిగిన దానికంటే 2 ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో ప్రభువు అనుగ్రహింపు చేశాడు. ఆమేన్. మనం యథార్థవంతులుగా జీవిద్దాం. మన దేవుడు యథార్థపరుడు, యథార్థవంతుని ఇష్టపడతాడు. యథార్థవంతుల ఇంట కలిమి సంపదను ప్రభు నివసింపజేస్తాడు. యథార్థవంతులకి చీకట్లో వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఇంక యథార్థత గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, కీర్తనలో, సామెతల్లో. అవన్నీ చదువుకొని అటువంటి యథార్థమైన జీవితం కొరకు ప్రయాసపడదాం. మన చర్యలు మార్చుకుందాం, మన శాస్త్రాలు మార్చుకుందాం, మన క్రియలని మనం చక్కపరుచుకుందాం. మనం యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో మార్చబడదాం. ఆమేన్. రెండో విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. పై వచ్చిన ఆ విశ్వాసమును బట్టి హానోకు మరణమును రుచి చూడకుండా కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను. అందరూ ఆమేనమ్మా. మీరు ఇంటికి వెళ్ళక మునిపే మీరు అందరు ఇష్టలుగా మార్చబడాలి. ఆమేన్ అన్నారా? హల్లెలూయా. మనకి ఇంకొక ఇల్లు ఉంది, ఇప్పుడు వదిలిపెడితే మీ ఇంటికి మీరు పోతారు. ఈ లోకంలో ప్రభువు రాకడితే నిత్య నివాస స్థలం పరలోకంలో మనకు ఒక ఇంటిని ప్రభు సిద్ధపరిచాడు. ఆ ఇంటికి రాకల్లో ఎంత పడక మునిపే మనం అందరం ఎలా ఉండాలి? అదిగో ఆనాడు మన పితరుడు చరిత్రలో హానోకు మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయినట్లుగా మనం అందరూ సావాల్సిన అవసరమే లేదు. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, అది అబద్ధం. ప్రభు రాకడంతే మనం ఏం సావకుండానే మరణాన్ని రుచి చూడకుండా కొనుక్కోబడటానికి ముందుగా అదిగో ఆయన ఇష్టడై ఉన్నట్టుగా మనం కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడుగా మార్చబడాలి. ఆమేనమ్మా. హానోకు ఎలా ఇష్టడై ఉన్నాడు? హానోకు కుటుంబం లేదా? హానోకు మనిషి కాదా? హానోకు ఏమైనా దేవదూత? హానోకు మనలాగా మనిషి. హానోకు కుటుంబం ఉంది. హానోకు గురించి ఒక మాట రాయబడింది, అతడు దేవునితో నడిచెను. అందరూ ఏమంటారండి? ఇప్పుడు మనం లోకంతో నడుస్తుంటే లోకాశలే మన ఆశలు, లోకమే మనమే లోకం. అందరు కాదు కానీ కొందరు జీవితాల్లో లోకంలో పట్టొచ్చినట్లుగా వాళ్ళ ముఖాల్లో లోకం కనపడుతుంది. లోకపు ఆశలు, లోకపు జీవితం, లోక సంబంధమైన అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు మొత్తం కలిమడి కలగూరలాగా అన్ని కూరగాయలు కూర చేస్తారు. మా పక్కన అప్పుడప్పుడు చేస్తారు. దొండకాయలు ఏదమ్మా అంటే కలగూర అన్నీ కలిపారు. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇప్పుడు అన్నీ కలగలిపాయి. లోకం ఏంటో వీళ్ళంటో లోకం. హానోకు దేవునికి ఇష్టడుగా ఎలా ఉన్నాడు? దేవునితో నడిచాడు. అందరు ఈ మాట అనండి, దేవునితో నడిచినానండి. హానోకు దేవునితో నడిచను. నేనైతే చెప్పుకోండి మీరు, నేను కూడా దేవునితో నడిచాను. చెప్పాలా? నేను కూడా దేవుడితో నడుస్తానని చెప్పాను. నడిచిన సీన్ లేదు. నడవాలి, నడవటం ప్రారంభించాను. గుడుబుడి నడుపు దేవునితో ఉన్నతమైన ఆత్మీయం ఆయనతో నడిచినట్టు అనుకుంటే హానోకు ఎలా కొనుక్కోబడ్డాడో హానోకు గురించి ఆరాధన అయ్యగారు ఒక మాట చెప్పాడు. ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడు.
వెళ్తున్నాడు హానోకు. ఒక రోజు దేవుడు హానోకు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోయారు. వాకింగ్ పోతుంటారు కదా అక్కడక్కడ. అట్లా పోతుంటే చాలా దూరం హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అన్నాడు, హానోకు నీ ఇంటికి చాలా దూరంగా నా ఇంటికి చాలా దగ్గరగా వచ్చాను, దా నీకు ఎనికే పోతాను, నా ఇంటికి పోతానని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంక దాని గురించి వేరే కామెంటరీ ఏమి లేదు, ఇంక వాక్యాన్ని ఏమి లేదు. హానోకు దేవుడితో నడుచుకుంటూ ప్రతిదినం వెళ్తున్నాడు. చాలా దూరం నడిచిన తర్వాత దేవుడు అన్నాడు, నీ ఇంటికి చాలా దూరం నుంచి ఉన్నాం, నా ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాం, నువ్వు మళ్ళీ ఇంటికేం పోతాంలే కానీ నా ఇంటికి రాని హానోకుని అలాగే తీసుకెళ్ళి. మనం కూడా లోకంలో నడవకుండా దేవుడితో నడిచేవాళ్ళం అయితే, మూర్ఖులకు ఈ తరానికి వేరుపరచబడిన అనుభవం అనుకుంటే ఖచ్చితంగా రేపు దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సిద్ధపడిన సంఘాన్ని తనతో తీసుకెళ్ళిపోతాడు. మనం అందరం ఇష్టలుగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. ఇక్కడ శ్రేష్టమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరిచాడు. మనం దేవునికి ఇష్టలుగా మార్చబడాలంటే ఒక మూలమైనది ఉంది, అదేంటంటే విశ్వాసం. అనంటే విశ్వాసం అనేది మనం అందరం కొంతమందికి విశ్వాసమ్మా అని పేరు ఉంటుంది, విశ్వాసమే ఉండదు. పేరేం పేరమ్మా? విశ్వాసమ్మ. ఓకే, మరి విశ్వాసం ఉందా అంటే అయ్యగారు మరి గాలిలో దీపం పెట్టి మనం దేవుడు అనకూడదు కదా. మనం చేసేయి, నేను అంటాను, నువ్వు పెట్టిన దీపం దేవుని చిత్తానుసారమైన దీపం అయితే అది గాలి అయినా సుడిగాలైనా పెనుదుప్పాలైనా ఆ దీపం ఆరిపోకుండా దేవుడు కాపాడుతాడు. ఆయనకి అసాధ్యమేది లేదు. మనం విశ్వసించాలి దేవుని పట్ల విశ్వసించాలి. విశ్వసించిన వాడు ఎన్నడూ కలవరపడడు. కొంతమంది ప్రార్థన ఉంటుంది, భక్తి ఉంటుంది, అంత ఉంటుంది అని విశ్వాసం ఉండదు. ఒక అయ్యగారు చాలా రోజుల నుంచి మన దేశంలో వర్షాలు పడట్లేదు, మరి వర్షాలు పడాలి సంగమా, మనం ఇక్కడ చేస్తే ఎవరికి కనపడలేదు, ఒక పెద్ద గ్రౌండ్లో పెడదాం, గ్రౌండ్లో 7 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాడు. 7 సంపూర్ణత. సరే అందరూ పోయారు. అందరూ పోయి చర్చి తాళాలు వేసి అక్కడ గ్రౌండ్లో టెంట్లు వేసి, ప్రభా మా దేశాన్ని కనికరించండి, వర్షం రావాలయ్యా, వర్షం పడాలయ్యా, ప్రచండ వర్షమయ్యా, ఏలియా కాలములో చేసిన ప్రార్థన నాయనా అయ్యా అయ్యా అని గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4, 5 రోజులు, 6 రోజులు అయిపోయి 7వ రోజు అందరూ పోతున్నాయి. ముగింపు రోజు ఉజ్జీవంగా అసలు అందరూ అందరు తెల్లటి వస్త్రాలు మేము రావాలన్నాడు టైగర్. అందరు తెల్లటి వస్త్రాలు. ఒక ఇంట్లో చిన్నపిల్ల ప్రార్థన బయలుదేరి బైబిల్ పట్టుకొని గొడుగు కూడా ఒక చేతిలో పట్టుకో. గొడుగు పట్టుకుంటే ఆ ఇంట్లో గొడుగు ఎందుకు పిల్ల వాటర్ గొడుగు అక్కడే గొడుగు పోతుంది అని వాళ్ళ అమ్మ గద్దెలెత్తింది. ఆ పిల్ల అందంట, అమ్మ మనం 7 రోజులు ఎందుకోసం ప్రార్థన చేసాం? వర్షం కోసం. మరి మధ్యలో వర్షం వస్తే వర్షం వస్తుంది నీకు పెట్టి గొడుగు. ఆ పిల్ల తక్కువదేం కాదు, ఎలాంటి చాలా చూశారు అన్నట్టుగా చెట్టు ఒకటి ఇంత ఒకటి అయితే ఆ పిల్ల కూడా చాలా చూశారు అన్నట్టుగా నవ్వి పట్టుకొని గొడుగు పట్టుకొని వెళ్ళిపోయింది. గొడుగు పట్టుకొని వెళ్ళి నా పిల్లని కోటలో ఉన్న గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, ఈ పిల్ల అయితే గొడుగు తెచ్చుకుంది, వర్షమే పడక సత్తంటే మనం. అయ్యగారు కూడా ఆశ్చర్యపోతున్నాడు. అయ్యగారు కూడా పెడదా గొడుగు తెచ్చుకున్నా అర్థపడుతుంది అంటాడు. అయ్యగారు కూడా విశ్వాసం లేదు. మరి ప్రార్థన ముగించారు. ఆ పిల్ల విశ్వాసం ఏమో కానీ ఒక్కడు విశ్వసించితే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆ ప్రార్థన ముగించుతుండగానే మేఘముల మెగమెగ నల్లగా పట్టుకొచ్చి ప్రచండ వర్షం కుమ్మరించబడిందంట. అందరూ ఆశ్చర్యదిగులైపోయారు. ఆ పిల్ల విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగింపజేశాడు. మన విశ్వాసం ద్వారా మనకు వయసుతో పరిమితి లేదు. మనకు 66 పుస్తకాలు తెలిసినాయా? బైబిల్లో ఎక్కడ అక్షరం ఉంది, ఏంటి ఉంది? విశ్వాసకర్తకి మనం కనెక్ట్ అయి ఉంటే చాలు. నాకు వాక్యం రాదు, నాకు చదువు రాదు, చదివేది ఎవరు లేదు, మనకి చదివితే పనే ఉంది. పేతురు చదువు రాక 2 పత్రికలు రాశాడు. చదువుకి అసలు బైబిల్కి సంబంధం లేదు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించి వినాలి, దేవుని గురించి వినాలి. ఆయన గురించి వింటున్న మనలో విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనల్ని మార్చివేస్తుంది. అందరిలో ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. ఈ చిన్న పిల్లకి విశ్వాసం గొప్ప విశ్వాసం. బైబిల్లో ఇంకొక అమ్మాయి ఉంది, పేతురుని పట్టుకొని చెరసల్లో పడేసి సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మా భాష గారు యథార్థవంతులు అయ్యా, అట్లయ్యా ఇట్లయ్యా ప్రభువా ఆయన విడిపించాయని అందరు ప్రార్థన. ఆ చెరసాల్లో వేసిన పేతురు గారు దిగులు సీకు చింత ఏమీ లేకుండా దండికి నిద్రపోతున్నాడు. గొరకలో పెట్టి నిద్రపోయాడు. గెస్తమెంతో నిద్రపోయాడు, ఇక్కడ కూడా నిద్రపోయాడు.
కొంతమంది సంఘం వచ్చి కూడా నిద్రపోతారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆమె నేను వాక్యం చెప్తుంటే ఆంధ్రాలో ఫుల్ ముసుగేసింది కదా, మరి పెద్ద ముసుగేసింది, మంచిగానే వాక్యం ఏంటంటే నేను హల్లెలూయా అంటున్నా కానీ ఆ మనిషి తెలంగాణ వెళ్ళలేదు. మొత్తానికి ప్రార్థన అయిపోయింది. నేను ఆమె మర్చిపోయాను. 2-3 సార్లు చూసి చేద్దాం అనుకుంటే సరే కొత్తగా మన వాక్యం చెప్పడం పోయాను, లేవితే బాగోతులు అన్నట్టుగా మొత్తం అంతా అయిపోయింది. ఆశీర్వాదం కూడా అయిపోయింది. పక్కన లేక ఒక్కసారి ఆ మాటది ఇంకెక్కడ తీసేసాక ఆయన ఎప్పుడో వచ్చాను ఎప్పుడో వెళ్ళిపోయాను మన ఇంటి మన పాట. ఆ ముసుగేసుకుని నిద్రలో ఉంది. ఆమెకి కోటం అయిపోయిన సంగతి కూడా తెలవట్లేదు. పేతురు కూడా అట్లా నిద్రపోతున్నాడు. మనోడు దర్శనాలు వెళ్తే ఒకటే నిద్ర. దేవదూతలు వచ్చి పేతురు లేపే, పెదరు లే అని లేచాడు. గేట్లు అయ్యో తెలుసుకోండి. ఇప్పుడు సెన్సర్ టైప్ మనం పోతుంటే తెలుసుకుంటే ఆ సిస్టమ్ ఎప్పుడో కాదు, ఎప్పుడో బైబిల్లో పెట్టి 50 సంవత్సరాల కింద దేవుడు పెట్టాడు. పేతురు అంతటే గేట్లు అయ్యే తెరవబడతాడు. మొదటి గేటు, 2వ గేటు, 3వ గేటు తెరపడాయి అంట. మనోడు తీరగా పోయి ఇంటికి పోయాడు. ఇంటికి పోయి తలుపు దాడుతుంటే వాళ్ళ మధ్యలో ఒక చిన్నది ఉంది, అక్కడ కూడా ఒక చిన్నదే. నాకు తెలిసి వాక్యాలు పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళు బాగా పనిచేస్తాయి అనిపిస్తుంది. ఆ పిల్ల విని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు దాడుతుంటే చూసి అమ్మయ్యా హల్లెలూయా మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, అయ్యగారు వచ్చేసాడంటే లోపల ఒకడొక్కడే పిచ్చిదాన్ని. అయ్యగారు ఎందుకు వస్తాడే? అయ్యగారు జైల్లో ఉన్నాడు. మన విజయపాసి గారిని జైల్లో వేస్తే 1 వారం రోజులు బెయిల్ దొరకలేదు. ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడే? పిచ్చిదాన్ని ఎర్రి పెట్టింది నీకు అన్నాడు. ఆ పిల్లని అపోస్తుల కార్యాలు రాయబడింది, తర్వాత మీరు చదువుకోండి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం లేదు, వీళ్ళకి అయ్యగారి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ అయ్యగారు విడిపించబడ్డాడు వచ్చి తలుపు తడుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ పిల్లని మళ్ళా గుర్తుపట్టిన పిల్లని ఎర్రిదానా పిచ్చిదానా కేకలేస్తున్నారు. నేటి దినాల్లో సంఘాల్లో అనేకులు అలాగే ఉన్నారు. మనం దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ అడుగుతున్న దాన్ని విశ్వసించి గర్భాన్ని దాల్చి దైవజనుడు బిలిగ్రహం గారు పాలించగలరు. ఆయన సేవ చేసే దినాలు ఆయన సైకిల్ లేదట, ఇలా బైబిల్ పెట్టుకోవడానికి ఒక బలం లేదట. వాటి గురించి ప్రార్థన చిన్న సంఘం 8 మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 మనమనే పిల్ల దగ్గర 10 మంది ఉన్నారు. ఆయన సంఘం 8 మంది ఉంటారు. ఆయన గురించి వాక్యం చెప్పారు. సంగమా మరి దేవుడు బల్ల వాక్యం చెప్పడానికి బైబిల్ పెట్టుకోవడానికి బల లేదు, ఇబ్బంది పడుతున్నాం. సైకిల్ అక్కడికి వెళ్ళడానికి పరిచర్యలకు ఇబ్బంది పడుతున్నాం. సైకిల్ వాళ్ళు ప్రార్థన చేయండి. 2 వారాలు ప్రార్థన. 3వ వారం సంగమా దేవుడు మరి మనం అందరూ ప్రార్థన ఆలకించే దేవుడు నాకు ఒక బల్ల ఇచ్చాడు, నాకు ఒక సైకిల్ ఇచ్చాడు అన్నాడు. ఆ విశ్వాసం అంతే చూస్తాం. సైకిల్ ఏంది, బల్ల ఏంది, అయ్యగారి కానీ పిచ్చి పెట్టిందే అంటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉందేమో, అయ్యగారు ఇంట్లో పెట్టుకున్నాడేమో, ప్రార్థన పెట్టించి పెడతాడేమో అని అంతా అయిపోయిన తర్వాత అందరు ఇంట్లో పెట్టి చూస్తున్నాడు. అయ్యగారు బల్ల సైకిల్ ఏదంటే ఇప్పుడే గర్భం దాల్చాను అది అక్కదా అన్నాడంటే. హల్లెలూయా. ఏమన్నాడు? విశ్వాసంతో గర్భం దాల్చాను బల్ల సైకిల్ అక్కదంటే. ఇన్ని రోజులందరూ మా అయ్యగారికి పిచ్చి పెట్టింది, బాగా పిచ్చి మిదిరిపోయింది. దేవుడు అంటే మరీ ఉండాలి కానీ అంత పిచ్చి ఉండకూడదా అంటారు. క్రిస్మస్ కొడుకుల్లో ఆడాలి పెడుతున్నాను కూడా అంతే అన్నారు. అయ్యగారు మరీ రోజు పోవటం అంటే అంత పిచ్చి ఉండకూడదు అయ్యగారు. గొరియా ఏది సేవ మొత్తం గోరు పెరిగిన గోరికి ఈ చివరంత కూడా లేదు. దీనికే ఈ ఎంత అవుతున్నారు ఏందిరా బాబు. మొత్తం మీదకి 2-3 ఏళ్ళు జరిగినాయి. తర్వాత ఆ ఊళ్ళో ఒక ఆయన ట్రాన్స్ఫర్ వెళ్తా ఒక టీచర్గా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సరిగ్గా లారీ సామాన్యుని నింపుకున్నాడు. ఒక బల్ల ఒక సైకిల్ మాత్రం ఆ లారీలో పట్టడానికి స్థలం లేదు. ఇక బాగా ఎక్కడ పెడదామన్నా సామాన్లు ఏం తిద్దామన్నా అన్నీ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇక ఈ 2 మనకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నాయి. ఈ లోపల వాళ్ళ భార్య అన్నాడు, ఏమంటే ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు, ఆ టేబుల్ ఆ సైకిల్ అయ్యగారికి ఇచ్చేసాయి, మనకి బండిలో పట్టట్లేదులే అన్నాడు. అవునా, సరే రైట్. హోమ్ మినిస్టర్ చెప్తే వినాల్సిందే కదా. ఏమంటే ఈయన ఏం చేసిండు, ఈ బల్ల ఈ సైకిల్ ఒక ఇద్దరిని పట్టుకొని అయ్యగారు ఇక మాకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిపోయింది, మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాం, మా లారీలో ఏమనుకో మాకంటే పార్టీ ఎంతనం అని మాకైతే మీకు ఇవ్వాలని పార్టీ ఏం కాదు, మన మధ్య కొన్నాం. ఇవి కూడా ఇవి ఈ టేబుల్ మీరు ఆడుకొని ఈ సైకిల్ మీరు ఆడుకొని అట్లా సైకిల్ ఆ టేబుల్ సైకిల్ ఆడబెట్టి ఆయన ప్రార్థన చేసుకొని ఆయన కాను పెట్టి బండి బయలుదేరి వెళ్ళిపోయినట్ట. విశ్వాసంతో దేవుని కార్యాలు మన కుటుంబాల్లో పరిచర్యలు ప్రభు జరిగిస్తాడు. గర్భం దాల్చు
గర్వం, నా కుటుంబాన్ని కడతాడు, నా పిల్లలు బాగుపడతారు, నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, దేవుని నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరచడు, ఆయన తనను స్వస్థపరుస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, ఏదైనా ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవడని నమ్మవలను కదా, విశ్వసించవలను కదా. మనం విశ్వసించినప్పుడు ఆ విశ్వాసము ద్వారానే మనం దేవునికి ఇష్టలుగా మార్చబడతాము. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా మార్చబడాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను మనుషులకు ఇష్టమైన వ్యక్తిగా కాదయ్యా, నువ్వు నన్ను ఇష్టపడాలి, నేను నిన్ను ఇష్టపడాలి నాయనా. నీకు ఇష్టడుగా నేను మార్చబడాలి. ఇతడు నా ఇష్టానుసారుడని దావీదు గురించి చెప్పినట్లుగా నా గురించి కూడా మీరు ఈరోజు చెప్పగలగాలి.